టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా ఈసారి మాత్రం పక్కా మాస్ యాక్షన్, విభిన్నమైన కథాంశాలతో బాక్సాఫీస్పై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ లైనప్లో ఉన్న 3 భారీ ప్రాజెక్టులు మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విజయ్ ఇమేజ్ను మరింత పెంచుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్దన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో విజయ్ సరసన నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇందులో విజయ్ పాత రౌడీ ఇమేజ్కి సరికొత్త మాస్ హంగులు జోడించి జనార్దనగా అలరించబోతున్నారు. అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్ రణబాలి, టాక్సీవాలా వంటి హిట్ అందించిన రాహుల్ సాంక్రత్యన్ దర్శకత్వంలో ఈ పీరియాడిక్ వార్ మూవీ తెరకెక్కుతోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్, రష్మిక మందన్న జంట మళ్ళీ ఈ సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు నటించడంతో సినిమాకి గ్లోబల్ అపియరెన్స్ దక్కుతోంది. ఇటీవలే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ శౌర్య దర్శకత్వంలో ఉండబోతోంది. హాయ్ నాన్న వంటి ఎమోషనల్ హిట్తో మెప్పించిన శౌర్య ఈసారి విజయ్తో మైథలాజికల్ టచ్ ఉన్న గ్లోబల్ యాక్షన్ థ్రిల్లర్ని ప్లాన్ చేశారు. అంత కోపం వెనుక ఒకప్పుడు ప్రేమ ఉంది అనే క్యాప్షన్తో విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతి చిత్రంలోనూ తన బాడీ లాంగ్వేజ్ని, గెటప్ని మార్చుకుంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నారు. ఈ 3 చిత్రాలతో విజయ్ మాస్ కంబ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు అంతే కాన్ఫిడెన్స్తో ఉన్నారు.